మైనింగ్ మాఫియా కంటిన్యూస్గా రకరకాల కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మీడియా నుంచి అన్ని రకాలుగా వాళ్ళకి మీడియా నుంచి న్యూస్ పోయినా ఆ మీడియా న్యూస్ మేము కూడా సంబంధిత ఎంఆర్ఓతో మాట్లాడినా, కలెక్టర్ ఆఫీస్కి మేము మెయిల్స్ పెట్టినా, లెటర్స్ పెట్టినా ఏ రకంగానూ ఆగట్లేదు. మైనింగ్ మాఫియా, మట్టి మాఫియా, ఇసుక దోపిడీ ఏమాత్రం ఆగకుండా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఈ దోపిడీ ఎప్పుడు ఆగుతుంది అని అందరూ ఎదురు చూసే పొజిషన్ తీసుకొచ్చినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మన రాయదుర్గానికి ప్రత్యేకంగా చెప్పాలంటే సహజ వనరులు ఎక్కువ ఉన్నాయి. ఈ సహజ వనరుల దోపిడీ ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా జరగడానికి ముఖ్య కారణం ఏమంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న కొద్దిమంది నాయకులు అధికారులతో కుమ్మక్కయ్యి చేస్తున్నారు. ఈ విషయమై మేము సంబంధిత అధికారులకి, మళ్ళగా పై ఉన్నతాధికారులకి, అలాగే ఎస్పీ ఆఫీసుకు కానీ, డీజీపీ ఆఫీసుకు కానీ, మళ్ళా కలెక్టర్ గారిని కానీ పర్సనల్గా కలిసి మేము ఇంక మీదట వినతి పత్రం ఇవ్వబోతున్నాము. ఇక్కడ జరిగేవన్నీ ఎవిడెన్స్ కూడా తీసుకుపోయి వాళ్ళకి అందివ్వబోతున్నాము. ఎందుకంటే సహజ వనరులు అనేవి ఎప్పటికైనా కాపాడుకుంటే ఫ్యూచర్లో పనికి వస్తాయి. పోతున్నారు అని చెప్పి మనం ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏమంటే రైతులు తీసుకుపోతున్నామని. రైతులు కూడా సంబంధిత అధికారులతో పర్మిషన్ తీసుకొని చేసుకోండి అని నా విన్నపం. కాకపోతే జేసీబీలు పెట్టి గుంతలు తవ్వి ఆ చెరువులో కొన్ని అడుగుల లోపలికి ఆ మట్టిని కూడా తీసుకెళ్ళి కర్ణాటక ప్రాంతంలో అమ్ముకుంటున్నారు. కర్ణాటకలో 5 నుంచి 7 వేల రూపాయలు ఒక్కొక్క లోడ్కి అమ్ముకుంటున్నారని మాకు వచ్చిన సమాచారము. మరి ఈ విషయం తెలిసిన వాళ్ళు యాడ ట్రాన్స్ఫర్ అయిపోతారో, మమ్మల్ని యాడ్ ట్రాన్స్ఫర్ చేసేస్తారో, లేదా ఇంకా ఏమైనా అధికారులు మా తప్పుల్ని యాడని ఎత్తి చూపిస్తారేమో ఎందుకు అని అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడమే ఒక కారణం నాకు అర్థమైంది. సో రాజకీయ నాయకులు లక్షలు ఏంటంటారు, అది అందిన కాడికి దోచుకోవడమే వాళ్ళ లక్ష్యము. వాళ్ళని ఆపాల్సినది అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ ట్రాన్స్ఫర్ చెప్పిస్తారని ఒక భయం ఉండొచ్చు. వాళ్ళు కూడా ఈ అవినీతిలో పాల్పంచుకొని ఉంటారు అని కొన్ని సంఘటనలు మాకు తెలుస్తుంది. మేము వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చూస్తే కొన్ని విషయాలు చూసుకున్నట్లు పోలపరండి, ప్రతి విషయాన్ని పెద్ద చేస్తే ఎట్లా అని ఆఫీసర్లే, వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలేదు, ఆఫీసర్లే మాకు చెప్పిన రోజులు ఉన్నాయి. మరి సహజ వనరులు అన్నీ వెళ్ళిపోతే ఫ్యూచర్లో ఏముంటుంది? రాయదుర్గం నియోజకవర్గ వర్తంగా ప్రజలు ఏం చేయాలి? ఏమంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక అవసరము, మట్టి అవసరము. ఇది నియోజకవర్గంలో ఉండే సహజ వనరులు రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే వాళ్ళకి దక్కేలా ఉండాలి, కానీ పక్కనుండే కర్ణాటక రాష్ట్రానికి బ్లాక్ మార్కెట్లో విక్రయించరాదు అనేది నా ఒక విన్నపం, కానీ నా ఐడియాలజీ కానీ. సో మొట్టమొదటి చెప్పాలంటే హిరాన్ మండలం హులికల్లు చెరువులో జరిగిన మట్టి దోపిడీ గురించి మీడియాకి ఇంతకు ముందే ఆల్రెడీ తెలిసింది. మీడియాలో కూడా హులికల్ చెరువు గురించి వచ్చింది. అక్కడ కొన్నాళ్ళు ఆపేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు. రాయదుర్గం మండలం వేపరాల చెరువులో భారీ స్థాయిలో మట్టి దోపిడీ జరిగింది. అక్కడికి మేము మా లీడర్స్ అంతా పర్సనల్గా 3 సార్లు విజిట్ చేసినాం. వేపరాల గ్రామంలో 3 సార్లు విజిట్ చేసి ఆడ ఏం జరుగుతుందని చూస్తే బాగా లోపలికంతా తవ్వేశారు మట్టి. ఎవరు చేస్తున్నారు అని అడిగితే ఏదో పక్కన కుమ్మక్కై వల్ల 2 రాజకీయ పార్టీలు
ఇక్కడ ఉండే రెండు లోకల్ పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో ఉండే రెండు లోకల్ పార్టీల లీడర్స్ కుమ్మక్కై చేస్తున్నారు, వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు కుమ్మక్కై చేస్తున్నారు. మరి ఇది దీంట్లో ఇది వ్యాపారాలలో, ఆ వ్యాపారాల్లో ఇది పెద్ద ఎత్తున జరిగినప్పుడు జేసీబీ కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్లో పెట్టింటారు. అది ఎఫ్ఐఆర్ చేసినారు. మరి అది ఎక్కడి దాకా వచ్చిందో చూడాలి. ఆ జేసీబీ ఓనర్ని అరెస్ట్ చేసినారా లేదా అనేది క్వశ్చన్ మార్కు. మళ్ళీ డి హీరాన్ మండలం దొడగట్ట చెరువులో మట్టి దోపిడీ జరిగింది. అది విషయం కూడా మీడియాకి చెప్పినాము. డి హీరాన్ మండలం మల్లికేతి చెరువులో భారీ స్థాయిలో మట్టి దోపిడీ చేసినారు. అక్కడ నుంచి కర్ణాటక రాష్ట్రానికి తరలించినారు. ఇవన్నీ మళ్ళీ రాయదుర్గం పట్టణానికి పక్కనే ఉన్న నాయన్ చెరువు మట్టి దోపిడీ అనేది నిత్య కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. మట్టి దోపిడీ చేసి పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం మొలకల్మూరు ప్రాంతంలో ఇటుకల ఫ్యాక్టరీకి సరఫరా చేస్తున్నారని మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. వీటన్నిటిని అరికట్టాలంటే మరి అధికారులు చర్యలు చేపట్టాలి. సో అధికారులు కనుక ఇప్పుడు నేను ఇచ్చిన ఈ మీడియా సమావేశం తర్వాత కూడా మ్యాక్సిమం ఒక 3-4 days టైం ఇస్తాము. ఇవన్నీ ఆగకపోతే ఈ అక్రమ క్వారీలు కానీ, అక్రమ మైనింగ్ కానీ, అక్రమ మట్టి తరలింపు కానీ, అక్రమ ఇసుక తరలింపు కానీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 5 మండలాల్లో మరియు రాయదుర్గం పట్టణంలోనూ కన్నేకల్ పట్టణంలోనూ ఎక్కడైనా కానీ ఇవన్నీ ఆగకపోతే 3 రోజుల తర్వాత మేమైతే ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణము, రాజకీయ నాయకుల ఆశ దీనికి కారణం అని చెప్పి మేము సంబంధిత అధికారులకి ఖచ్చితంగా మేము కంప్లైంట్ చేస్తాము. ఈ విషయమే మేము కూడా రోడ్ ఎక్కడానికి రెడీ చేసుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. రాయదుర్గం పట్టణానికి నీటి సరఫరా ఇస్తుండే ఇవాళ నేను కనేకల్లో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కన కూడా కనేకల్ రోడ్లో ఉండే మట్టి మొత్తం దోపిడీకి గురైంది. అక్కడ కూడా జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, అడుగడుగునా జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పటికైనా అధికారులు మళ్ళా సంబంధిత నాయకులు ఎవరైతే ఈ పని చేస్తున్నారో మేము రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. మరి ఇన్నాళ్ళు మేము ప్రకటనలకి మేమైతే మీడియా సమావేశం పెట్టి ఖండించడం జరిగింది. ఖండించినప్పుడు అప్పుడప్పుడు కొన్ని రోజులు ఆపేస్తారు. మళ్ళా అంటే ఎట్లంటే ఈ ఊర్లో ఆపితే ఆ ఊర్లో, ఆ ఊర్లో ఆపితే ఇంకో ఊర్లో ఆపితే ఇంకో మండలానికి వెళ్ళిపోతుంది దోపిడీ. అసలు ఆగట్లేదు, కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. దీనికి రింగ్ మాస్టర్ ఎవరు అంటే మనకు తెలిసిందే, కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకులే దీనికి రింగ్ మాస్టర్గా ఉన్నారు. కాబట్టి నియోజకవర్గ వ్యాప్తంగా వాళ్ళు ఏం మాట్లాడినా జరిగిపోతాయి. మరి కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ రాయదుర్గంలో ప్రముఖ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఇక మీదట ఆల్రెడీ మేము అదే పనిలో ఉన్నాము. మరి ప్రధాన ప్రతిపక్షం విఫలమైంది కాబట్టి, పూర్తిగా విఫలమైంది కాబట్టి నాయకత్వం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా విఫలమైంది కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థాయిలో మేము కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ అవినీతి అరాచకాలని మట్టి కల్పించేంత వరకు మా పోరాటం జరుగుతుందని చెప్పి, అందుకు రాయదుర్గం నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలని చెప్పి ఎక్కడ ఏమి అవినీతి అక్రమాలు జరిగినా జీపీఆర్ హెల్ప్ లైన్ అని ఒక నంబర్ మేము ఆల్రెడీ మీడియాకి ఇచ్చినాము, ఇంకోసారి కూడా ఇస్తున్నాము. జీపీఆర్ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి. స్వతహాగా ఆ నంబర్ నేనే రిసీవ్ చేస్తాను, మీతో మాట్లాడతాను. మీ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే విషయాన్ని గోప్యంగా ఉంచబడుతుంది. ఖచ్చితంగా మీ ఊర్లో, మీ ఇంటి పక్కన, మీ వీధిలోనూ, మీ పల్లెటూరులోనూ, మీ వార్డులోనూ, మీ పట్టణంలోనూ ఎక్కడేమి అవినీతి అక్రమాలు జరిగినా మీరు ఫోన్ చేయాల్సిన నంబరు 7386566233 73865 ఈ నంబరు జీపీఆర్ హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేసి వెంటనే మీరు చెప్తే మేము దీనికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో అయినా మీకు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా అక్కడ పని జరగలేదా, ఒక ఆర్టీఓ దగ్గరికి పోయినా అక్కడ పని జరగలేదా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి పోయినా అక్కడ పని జరగలేదా, ఒక తహసీల్దారు లేదా ఎనీ డిపార్ట్మెంట్, ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కనుక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి.
డాక్యుమెంట్ రైతులదే చాలా హవా నడుస్తూ ఉంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఒక కూటమి నాయకుడు పెట్టినారంట. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూటమి నాయకుడు ఆయన ఏం చెప్తే అదే జరుగుతుందంట. ఆ కూటమి నాయకుడు ప్రధాన నాయకుడికి ముట్టి చెప్తాడంట ఈయన వచ్చిన కమిషన్లో. మరి అది కూడా ఎవరైనా మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి రిజిస్ట్రేషన్ పోయినప్పుడు మీకు గవర్నమెంట్ కట్టాల్సిన ఫీజు కాకుండా ఎక్స్ట్రా రుసుము కనుక వసూలు చేయాలని చూస్తే దయచేసి జీపీఆర్ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి. మేము వెంటనే వాళ్ళపైన శాఖాపరమైన చర్యలతో పాటు వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా మేము వెనుకాడుకోమని చెప్పి రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము.